హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వీడియో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఏంటంటే నేను మనల్ని ప్రశాంతంగా ఉంచే, మన లైఫ్ పీస్ఫుల్గా ఉంచే మార్నింగ్ 6 హ్యాబిట్స్ నేను షేర్ చేస్తున్నాను. సో మీరు తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే మన మార్నింగ్ ఎలా ఉంటుందో మన డే మొత్తం అలానే ఉంటుంది. సో మన మార్నింగ్ ఎలా అయితే మనం హ్యాబిట్స్ అనేవి బిల్డ్ చేసుకుంటామో మన లైఫ్ అండ్ మన లైఫ్లో పాజిటివిటీ కానీ ఆ డే మొత్తం హ్యాపీగా ఉంటాం. ఓకే, సో ఈరోజు నేను కొన్ని షేర్ చేస్తున్నాను అనమాట. సో మనం మార్నింగ్ లేవగానే ఫోన్ అనేది యూస్ చేయకూడదు. నో ఫోన్ అనమాట. బికాస్ ఫోన్ మార్నింగ్ లేవగానే యూస్ చేస్తే స్ట్రెస్ అనేది పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. సో ఆ రోజంతా నెగిటివ్ అయిపోతాం మనం. సో దానివల్ల నో ఫోన్, నో సోషల్ మీడియా ప్లీజ్. మీరు మార్నింగ్ తర్వాత మీరు యూస్ చేయొచ్చు, కానీ లేవగానే నో ఫోన్. ఓకే, నెక్స్ట్ వన్, లేవగానే మీరు గ్రాటిట్యూడ్తో డే స్టార్ట్ చేయండి. డేని పాజిటివ్గా ఉండాలంటే గ్రాటిట్యూడ్తో స్టార్ట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ సో మచ్. మీకు కావాలంటే గ్రాటిట్యూడ్ జర్నల్ రాయండి. సో డేని పాజిటివ్గా, గ్రాటిట్యూడ్తో, హ్యాపీనెస్తో స్టార్ట్ చేయండి. అండ్ లేవగానే మనం ఫస్ట్ చేసే పని ఏంటి అంటే మొత్తం సర్దడం. అంటే బెడ్ సర్దడం కానీ, దుప్పట్లు అవి సర్ది ఒక ప్లేస్లో ర్యాక్లో ఉంచడం కానీ, అవన్నీ మనం నార్మల్గా చేసుకుంటూనే ఉంటాం. బట్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఆల్సో. అండ్ ఇది కూడా ఇంపార్టెంటే మనకి మార్నింగ్లో. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మన బాడీ అనేది నైట్ నైట్ నిద్రపోయిన తర్వాత మార్నింగ్ లేచేసరికి డిహైడ్రేట్ అయిపోతుంది. సో హైడ్రేట్ అయ్యేలాగా ఫస్ట్ నీరు కూడా తాగాలి, అంటే వాటర్ కూడా తాగాలి. సో హైడ్రేషన్ కోసం మనం బాడీని హైడ్రేట్ చేయడానికి వాటర్ కంపల్సరీగా తాగాలి. నెక్స్ట్ ఏంటంటే మెడిటేషన్ అండ్ యోగా. సో మెడిటేషన్, యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెల్త్కి కానీ, మనం మెంటల్లీ, ఫిజికల్లీ కానీ పాజిటివ్గా ఉండాలంటే, సో పీస్ఫుల్గా ఉండాలంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రెచ్చింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్స్, హ్యాండ్స్, లెగ్స్ స్ట్రెచ్చింగ్స్ ఇలాంటివి చేయొచ్చు. మార్నింగ్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆ రోజు చేయాల్సిన పనులు ప్లాన్ చేసుకోవడం. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే టెన్షన్ వచ్చేస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అలా కాకుండా ఆ డే మొత్తం ఏమేం వర్క్స్ ఉన్నాయి, ఏమేం ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా ఏమేం చేయాలి, వర్క్స్ అన్నీ ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏదైనా మీకు నచ్చిన మోటివేషనల్ కోట్ కానీ, మోటివేషనల్ బుక్ కానీ చదవండి. ఎందుకంటే ఆ రోజు మోటివేషన్తో స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మోటివేషన్ కోట్స్, మోటివేషన్ బుక్లో ఒక పేజ్ ఏదైనా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మన బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలంటే, సో గుడ్ ప్రోటీన్ ఫుడ్ తినాలి అనమాట. సో మనం స్మూతీస్, ఫ్రూట్స్ ఇలాంటివి చాలా మంచిది బ్రేక్ఫాస్ట్లో. కొందరు దోశ, ఇడ్లీ ఇవన్నీ ప్రిఫర్ చేస్తారు, బట్ ఇలాంటివి చాలా చాలా హెల్దీ. సో మంచి ప్రోటీన్ ఉండేలా మంచి డైట్, అంటే మనం పాజిటివ్గా ఉండాలి, మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఇవన్నీ మనం ఎనర్జెటిక్గా పాజిటివ్గా ఉండాలంటే సో ఇవి చాలా ఇంపార్టెంట్. గుడ్ అండ్ హెల్దీ డైట్ చాలా ఇంపార్టెంట్. సో మనల్ని ప్రశాంతంగా ఉంచడానికి ఏమేమి నేను చెప్పానో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫోన్ వాడకండి ఫస్ట్, ఉదయాన్నే లేచిన వెంటనే. నెక్స్ట్ వన్, బెడ్ సర్దడం, నీరు తాగడం, నిశ్శబ్దం అంటే మెడిటేటివ్నెస్, మెడిటేషన్ అండ్ స్ట్రెచ్చింగ్స్, మోటివేషనల్ వీడియో, ప్లానింగ్ ద డే. సో ఈటింగ్ ద రైట్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ఈ వీడియోలో మీకు చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్తున్నాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఫాలో అవ్వండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు ఒకవేళ మీరు నాతో ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.